ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ రథసప్తమి రోజున కేవలం దానధర్మాలు చేస్తేనో ఖరీదైన పూజలు చేస్తేనో మాత్రమే పుణ్యం వస్తుందనుకోకండి. అసలు సిసలైన పుణ్యం ఎక్కడుందో తెలుసా? రేపటి ఉదయం ఆకాశంలో ఎర్రగా ఉదయించే ఆ భానుడిని చూడటంలోనే ఉంది. ఆ సూర్యభగవానుడెవరో కాదు, మన కళ్లకు కనిపించే ప్రత్యక్ష దైవం. మంచంలోనించి లేవగానే ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ఆరుబయటకు వచ్చి ఆ సూర్యదేవుణ్ణి ఒక్కసారి కళ్లారా చూడండి. రెండు చేతులెత్తి ఆ వెలుగుకు నమస్కరించండి. ఆ ఒక్క పని చేస్తే చాలు, మీ ఒంట్లోని ఇంట్లోని దారిద్ర్యం, అనారోగ్యం ఆ సూర్యకిరణాల వేడికి కరిగిపోతాయి. నేను మీ కనకదుర్గను, మాట ఇస్తున్నాను వినండి. ఆ సూర్యుడి తేజస్సు మీమీద పడగానే మీ ఆలోచనల్లో కొత్త వెలుగు వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ సూర్యుడు తన రథంలాగే మిమ్మల్ని కూడా విజయపథంలో ముందుకు తీసుకువెళ్తాడు. ఏ పని తలపెట్టినా విజయం మీ పాదాల చెంత చేరాలి. మీ వెనుక ఆ సూర్యభగవానుడి శక్తి, మీ పక్కన ఈ దుర్గమ్మ రక్షణ ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.